లేట్‌గా పడుకుంటారు, బాగా తింటారు, పిండి పదార్థాలు తింటారు. బట్ వాళ్ళు వెయిట్ అసలు గెయినే గారు. ఎలా ఉన్నారో అలాగనే ఉంటారు. బట్ కొన్ని బాడీస్‌లోనే ఎందుకలా వెయిట్ గెయిన్ అవుతుంటారు? అవి తక్కువనే తింటారు. బట్ వాళ్ళు గెయిన్ కావడానికి ఏం ఛాన్సెస్ ఉంటాయి సార్? రీజన్ తక్కువ తినడం అని కాదు. తింటున్న ఆహారాన్ని మనం ఖర్చు పెట్టే కెపాసిటీ కూడా పెంచాలి. అంటే నేను తక్కువ తిన్నా, ఆ తక్కువ తిన్న ఆహారంలో కూడా క్యాలరీస్‌ని బర్న్ చేసే కెపాసిటీ అందుకని మూవ్‌మెంట్ తగ్గిపోయిందని చెప్పాను నేను. అండ్ ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ కూడా ఒక కారణం అవుతుంది. ఈ బక్కగా ఉండి అంటే వాళ్ళు స్లిమ్‌గా ఉండి వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర గ్రోత్ హార్మోన్ సరిగా లేకపోవడం ఒక కారణం అవుతుంది. లేదా వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్‌లో అబ్జార్ప్షన్స్ తగ్గిపోవడము. తింటున్న ఆహారంలో పోషకాలు వాళ్ళకి అందకపోవడం వల్ల కూడా వాళ్ళు స్లిమ్ గా ఉన్నప్పటికీ సమస్యలు అయితే ఉంటాయి. చాలా మంది ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి అనుకుంటారు. కానీ ఈవెన్ స్లిమ్ గా ఉన్నప్పుడు కూడా ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేయనప్పుడు లేదా లైఫ్ స్టైల్ నేను చెప్పిన 4 అంశాల్లో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ జరగనప్పుడు లేదా మనం వాటిని ప్రాపర్ గా పాటించినప్పుడు డెఫినెట్లీ దాని నుంచి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎవరికైనా ఒకటే. కానీ వెయిట్ పెరిగేటప్పుడు ఆ సమస్యలు ఇంకా పెరుగుతాయి.